నీకు బ్రేక్ పట్టుకొని ఇప్పుడు నేను యాక్సిలేటర్ ఇస్తాను, సౌండ్ చూడండి ఎట్ట వస్తుందో. చూడండి నేనే దొంగలాగా బండిని అయితే తీసుకొని పోతున్నా. అది చూడండి పాపం ఏ విధంగా అరుస్తుందో. నన్ను ఎవరు వెనక నుంచి లాగట్లేదు. ఇప్పుడు మనమే ఆటోమేటిక్గా వెనక్కి అయితే వెళ్తాం. చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నామో. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీరెడ్డి వ్లాగ్స్. ప్రెసెంట్ మనమైతే కాకినాడలో అయితే ఉన్నాం. ఏందన్నా నువ్వు కాకినాడకి ఎందుకు వెళ్ళావన్నా మీరైతే అనుకోవచ్చు. సో నేను కాకినాడకి ఎందుకు వెళ్ళానంటే బ్యాక్ సైడ్ మీకు ఒక బైక్ అయితే ఉంది కదా, ఈ బైక్ కొనేదానికి నేను కాకినాడకి అయితే వచ్చాను. మీరు అనుకోవచ్చు ఏమన్నా మీ నెల్లూరులో లేదా ఈ బండి, లేకపోతే ఒంగోలులో లేదా విజయవాడలో లేదా తిరుపతిలో లేదా అని మీరు అనుకోవచ్చు. మీకు చెప్పిన ప్లేసెస్ లో ఎక్కడా లేదు. సో ఓన్లీ కాకినాడలో ఉంది కాబట్టి మనం కాకినాడకి అయితే వచ్చాం. సో మన వాళ్ళు కాకినాడలో చాలా మంది అయితే ఉన్నారు, బట్ కానీ ఎవరికి కూడా నేను ఇన్ఫార్మ్ అయితే చేయలేదు. ఈ బండి అనేది నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో ఈ మధ్య నేను ఏంటంటే ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటే నాకు ఈ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్ ఈ బండి అయితే మనకు కనిపించింది. సో దానివల్ల ఏంటంటే ఈ బైక్ కొందామని చెప్పి నేను డైరెక్ట్గా కాకినాడకి అయితే వచ్చాను. సో ఇంకో మెయిన్ థింగ్ ఏంటి అంటే ఈ బైక్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది కూడా మన కాకినాడలోనే. సో అందువల్ల నేను డైరెక్ట్గా కాకినాడకి రావడం అయితే జరిగింది. మీకు బ్యాక్ సైడ్ చూడంగానే అర్థమైపోతుంది కదా బండి ఏ విధంగా అనేది. రెడ్ కలర్లో మాత్రం బండి అయితే మాత్రం. సో దీంట్లో ఏంటంటే మనకి 3 కలర్స్ అయితే ఉన్నాయి. 3 కలర్స్ చెప్పే ముందు ఈ బైక్ ఏ మోడల్లో చెప్దాం. బైక్ నేమ్ వచ్చేసి పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. ఈ బైక్ వచ్చేసి దీంట్లో మనకి ఏంటంటే 2 వేరియంట్స్ అయితే ఉన్నాయి. ఒకటి వచ్చేసి పవర్ స్పోర్ట్ ప్లస్ అండ్ పవర్ స్పోర్ట్. సో వీటిలో ఏంటంటే 3 కలర్స్ అయితే ఉంటాయి. రెడ్, వైట్, బ్లాక్ 3 కలర్స్ అయితే ఉంటాయి. నాకేంటంటే రెడ్ కలర్ నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సో అందువల్ల ఏంటంటే సో టెస్ట్ రైడ్ అండ్ అలానే ఒకసారి మీకు కూడా చూపిద్దామని చెప్పి ఇట్లా కొంచెం కాకినాడ అవుట్కట్స్ లో ప్లేస్ ఉంటే ఆడికైతే వచ్చాను. సో ఇక్కడ ఏంటంటే ఎవరు డిస్టర్బ్ చేయరు కదా మనకి. మీకు కావాల్సిన కంటెంట్ అయితే నేను ఇద్దామని చెప్పి ఇంత దూరం అయితే తీసుకొని వచ్చాను. బైక్ చూడండి గాయస్, బైక్ ఏ విధంగా అనిపిస్తుందో చెప్పండి. ఇప్పుడు మీకు మొత్తం బైక్ ఫ్యూచర్స్ ఏంది, అసలు ఎంత పర్ఫార్మెన్స్ ఇస్తుంది, అండ్ ఇందులో ఏంటంటే రివర్స్ గేర్ కూడా ఉందంట. అండ్ అలానే ఏంటంటే బై మిస్టేక్ నాకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయిందనుకో నా ఫ్రెండ్స్కి కూడా ఇంటిమేషన్ వెళ్ళిపోద్దంట. ఆ విధమైన ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో అవన్నీ ఏంటంటే మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఇప్పుడు ఇంకా ఈ బండి సంగతి ఏందో చూద్దాం. ఇప్పుడు మనం బైక్ అయితే ఆన్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఓవరాల్గా అయితే ఆన్ చేశాను చూడండి. మీకైతే మొత్తం అయితే కనిపిస్తుంది కదా. సో మీకు వచ్చేసి చూడండి, మీకు స్టార్ట్ అయితే ఇది రివర్స్ గేర్, సారీ ఇది మీకు రివర్స్ గేర్. ఇది మాత్రం మీకు ఇది లైట్ ఆన్ అండ్ ఆఫ్. తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా. సో మీకు లో బీము, హై బీము, లో బీము, హై బీము. ఇది మీద ఏంటంటే రైట్ ఇండికేటర్, లెఫ్ట్ ఇండికేటర్. అండ్ ఇక్కడ మీకు ఇంకోటి అయితే ఉంది, ఇదే మెయిన్ హైలైట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీకు 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ మోడ్లో అయితే ఆల్రెడీ ఉంది, సెకండ్ మోడ్, థర్డ్ మోడ్. మీకు ఏంటంటే ఫస్ట్ మోడ్లో ఏంటంటే 45 స్పీడ్ అయితే వెళ్తుంది. సెకండ్ మోడ్లో వచ్చేసి మీకు 65 స్పీడ్ అయితే వెళ్తుంది. థర్డ్ మోడ్లో వచ్చేసి 85 స్పీడ్ అయితే వెళ్తుంది. మన వాళ్ళంతా సూపర్ రైడర్లు కాబట్టి మన వాళ్ళంతా ఈ థర్డ్ మోడ్లోనే వెళ్తారు, నాకైతే బాగా తెలుసు. అండ్ ఇప్పుడు దీంట్లో ఇంకొక స్పెషల్ అయితే చూపిస్తాను. నాకు కూడా అసలుకి ఇందాక బ్రదర్ అయితే చూపించాడు, అనదర్ లెవెల్ అయితే ఉంది. సో ఇక్కడ చూడండి, మనకి ఇది ఆన్ అండ్ ఆఫ్ అయితే ఉంది కదా. ఇట్లా ఆన్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, మీకు ఇది ప్లస్ నొక్కితే మనం సౌండ్ పెంచుకోవచ్చు. మనకి ఏంటంటే సౌండ్ ఎఫెక్ట్ అయితే ఇంకా హైయర్ వస్తుంది. అంటే మనం పోతున్నప్పుడు మనం ఎవరో ఒకరు అబ్జర్వ్ చేయాలి కదా, పక్కన ఒక బండి పోతుందని చెప్పి తెలియాలంటే ఇట్లాంటివి మనం అయితే పెట్టుకోవచ్చు. ఇది ప్లస్లో ఉంది కదా. ఇప్పుడు మనం నీకు బ్రేక్ పట్టుకొని ఇప్పుడు నేను యాక్సిలేటర్ ఇస్తాను, సౌండ్ చూడండి ఎట్ట వస్తుందో. దగ్గరిదే ఈడ పెట్టండి, సౌండ్ చూడండి మీకు వినిపిస్తా. ఒక స్పోర్ట్స్ బండి వస్తున్నట్టే వస్తుంది. ఒక సౌండ్ ఎఫెక్ట్ అయితే చూసారు కదా, మీకు ఇప్పుడు ఇంకో సౌండ్ ఎఫెక్ట్ చూపిస్తాను. సో ఈ ఆప్షన్ ఉంది కదా, వామ్మో ఇదేందో పెద్ద స్పోర్ట్స్ బండి ఉన్నట్టే ఉంది. మీకు ప్రెస్ చేస్తాను మళ్ళీ, దగ్గర సౌండ్ ఇట్టి ఒకసారి సౌండ్ చూడండి మీరే. అనదర్ లెవెల్ సౌండ్ అయితే ఉంది. మనం బైక్ తోలుతున్నప్పుడు కూడా ఈ బటన్ ఆన్ చేసాం అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళంతా ఏంద్ర నాయన మన పక్కన ఏదైనా ఒక సూపర్ బైక్ పోతుంది అనుకుంటారు జెట్ స్పీడ్లో. సో ఈ విధమైన చాలా ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, సో బండి అయితే మాత్రం అనదర్ లెవెల్లో ఉంది. ఇట్లాంటి ఫ్యూచర్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ బండి తీసుకోవాలనుకుంటున్నాను. ఎంది బ్రో నువ్వు ఎన్ని ఆప్షన్లు ఉన్నాయి అని అనుకుంటున్నారు కదా. నేనేం చేసేది చెప్పండి, చాలా ఆప్షన్లు ఉన్నాయి కాబట్టి నేను చాలా ఆప్షన్లు ఉన్నాయని చెప్తున్నా.
ఇందాకంతా ఏంటంటే జస్ట్ ఇది ఆన్ చేసిన తర్వాత ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సౌండ్ ఎఫెక్ట్స్ అయితే వచ్చాయి కదా. ఇక్కడ ఏంటంటే దీన్ని మనం డబల్ ప్రెస్ కానీ చేస్తే బ్లూటూత్ కూడా ఆన్ అయితే అయిపోయింది. అంటే ఇప్పుడు మన ఫోన్ కి బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని మనం ఏంటంటే కాల్ మాట్లాడుకోవచ్చు, ఆన్ ద వేలో సాంగ్స్ వినొచ్చు. సో రకరకాల ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. లేకపోతే బ్రదర్ చేయండి. ఓకే బ్రదర్ కనెక్ట్ అయింది. ఇప్పుడే బ్రదర్ ఫోన్ కి అయితే కనెక్ట్ అయింది. ఆ బ్రదర్ ఫోన్ చేయండి. చుప్పులే పంజా. హలో బాగున్నారా గాయస్? సాంగ్స్ కూడా చూడండి మీకు బయటకైతే వస్తున్నాయి కదా, సూపర్గా వస్తున్నాయి బయటకి సాంగ్స్ అయితే మాత్రం. నేను సాంగ్ ఎక్కువ క్లిప్ అయితే పెట్టలేను, అర్థం చేసుకోండి గాయస్. అండ్ ఇంకో బ్యూటిఫుల్ ఫ్యూచర్ అయితే ఉంది. ఎందుకంటే బయట ఇప్పుడు చాలా దొంగలు అయితే తయారయ్యారు కదా, ఆ దొంగల నుంచి మనం సేఫ్ అయ్యేదానికి కూడా దీంట్లో ఒక అడిషనల్ ఎక్స్ట్రా ఫ్యూచర్ అయితే ఉంది. అదేందో కూడా చూపిస్తాను మీకు. సో డబల్ క్లిక్ చేసిన తర్వాత ఇది మనకి బండి అయితే ఆన్ అవుద్ది. తర్వాత ఇప్పుడు చూడండి బ్రో, లాక్ అవుతుంది. ఇప్పుడు లాక్ అయింది, మిడిల్ లాక్. లాస్ట్ వన్ 2 డబుల్ ప్లస్. ఇప్పుడు సో ఎనీబడి ఎవరైనా సపోజ్ ఇప్పుడు చూడండి, నేనేం ప్రెస్ చేయట్లేదు కదా, నేను నొక్కట్లే. చూడండి చూడండి నేనే దొంగలాగా బండిని అయితే తీసుకొని పోతున్నా. అది చూడండి పాపం ఏ విధంగా అరుస్తుందో. సో మనం ఎక్కడున్నా కానీ, ఏ రెస్టారెంట్లో కానీ, ఇంకెక్కడన్నా ఏదన్నా షాప్లో ఉన్నా కానీ, జమ్మజమ్మ పోకిర్లో మహేష్ బాబు రన్నింగ్ చేస్తారు కదా, ఆ విధంగా పరిగెత్తుకుంటూ వచ్చి ఆ దొంగను పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించి మన బండిని మనం ఇంటికైతే తీసుకొని పోవచ్చు. అండ్ ఇందులో ఇంకా ఒక అడిషనల్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఇంకా అయితే ఉన్నాయి. ఏందన్నా మమ్మల్ని దొబ్బతను ఇన్ని ఏందన్నా ఈ బండ్లు అడిషనల్ ఫీచర్స్ అయితే అనుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం GPS ట్రాకింగ్ కూడా అయితే ఉంది. ఎట్లా అంటే అది ఏ విధంగా ఉపయోగపడుతుందో మీకైతే తెలుసు కదా. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నా దోస్తుగాడు ఉన్నాడు అనుకోండి, నా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, మచ్చా ఒక 2 కిలోమీటర్ల మచ్చా ఆడదా పోయేసి వస్తాను, మా ఇంట్లో పని ఉందని చెప్పి మన బండి తీసుకొని పోయాడు అనుకోండి. వాడు 2 కిలోమీటర్లు కాకుండా 150 కిలోమీటర్లు పోయాడు అనుకోండి. మనకేంటంటే మన ఫోన్లో ఏంటంటే ఎంత దూరం వెళ్ళాడు ఏంటి అనేది తెలుసు. ఒక యాప్ అయితే ఉంటుంది, మొత్తం వాడు ఎక్కడున్నాడు, ఎంత దూరం వెళ్ళాడు, ఎన్ని కిలోమీటర్లు వెళ్ళాడు కూడా మనం మొత్తం అయితే అర్థమైపోద్ది. అప్పుడు మన దోస్తు గాడికి ఇంకోసారి మనం బండి కూడా ఇవ్వు. అండ్ అలానే ఏంటంటే ఇప్పుడు చాలా బైక్స్లో ఏంటంటే సపోజ్ మనం హైవేలో వెళ్తా ఉంటాం, మనకి యాక్సిడెంట్ అవద్ది. సో ఎవరికి కూడా ఇంటిమేషన్ చేయలేము. అడవిలో పోతాం, ఎవరుంటారు చెప్పండి? ఎవరైతే ఉండరు. ఒకవేళ అక్కడ మనకి సిగ్నల్ ఉంటుంది కదా, డైరెక్ట్గా ఏంటంటే మనం ఎవరిదన్నా 3 నెంబర్లు ఇచ్చుకోవచ్చు. ఆ 3 నెంబర్లకి ఏంటంటే డైరెక్ట్గా కాల్స్ వెళ్ళిపోతాయి. మీ ఓడికి ఇలా పలానా యాక్సిడెంట్ అయినట్టు ఏంటంటే మనకి ఇండికేషన్స్ కూడా వెళ్తాయి. సో చూస్తున్నారు కదా, ఇంత చిన్న బండిలో ఇన్ని ఫ్యూచర్స్ అయితే ఉన్నాయి. మనం స్కూటీల్లో వాటిల్లో అయితే చూసాం, స్పేస్ ఉండి మనం ఏదైనా కూరగాయలు కానీ మన పేపర్స్ కానీ అవి అయితే తీసుకోవచ్చు. అది ఎక్కడ స్కూటీలకి బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. బట్ కానీ మన బండ్లకి యాడ్ ఉంటుంది, మన బండ్లకి యాడా ఉండదు. మన స్పోర్ట్స్ బండ్లకి కానీ వేటికి కూడా ఏంటంటే మనం చేతుల్లోనో లేదంటే బ్యాగుల్లోనో తీసుకుపోవాలి. ఈ బండిలో ఏంటంటే ఇంకొక స్పెషాలిటీ ఉంది. ఓకే రైట్. ఓకే ఆన్ చేసాం కదా, ఆన్ చేసిన తర్వాత ఇది ఇట్లా ఓపెన్ చేయొచ్చు. దగ్గరికి రా బ్రో. సో చూడండి ఇక్కడ మనకి ఏదన్నా వాల్యుబుల్ పేపర్స్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ అలానే చిన్నపిల్లలకి ఏమైనా తినేటి వస్తువులు కూడా పెట్టుకోవచ్చు. సో ఆ విధమైన స్పేస్ అయితే ఉంది. ఇది తీయచ్చు కదా. సో ఇది మనం తీసేయచ్చు. ఇది తీసేసి దగ్గరికి రా బ్రో, బ్యాటరీ చూపిద్దాం. సో ఇది చూడండి మీకు బ్యాటరీ అయితే ఇక్కడ ఉంది కదా. ఈ బ్యాటరీ వచ్చేసి మనకి లిథియం అయాన్. మనకి దీంట్లో వచ్చేసి 72 వాట్స్ ఇది కెపాసిటీ. అండ్ ఇది 60 AH. అండ్ మీకు ఇంకో మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఇది రిమూవల్ బ్యాటరీ. సో ఈ విధంగా మనం బ్యాటరీ కూడా తీసేసి సో మనం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. మోటార్ అయితే ఇక్కడ ఉంటుంది. సో దీని కెపాసిటీ వచ్చేసి 3 kW. అండ్ మనకి ఆన్ చేయగానే ఇప్పుడు నేను ఆన్ అయితే చేశాను కదా, ఆన్ చేసిన వెంటనే చూడండి కంపెనీ లోగో అయితే ఉంది, పవర్ సింబల్ వచ్చినట్టు. ఇదైతే మనకి ఎలుగుతుంటుంది కదా. సో డే టైంలో ఎలుగుతుంటుంది, నైట్ టైంలో ఏంటంటే దూరం ఉన్న వాళ్ళకి కూడా సో మనకి విజిబుల్గా అయితే కనిపిస్తుంది. అండ్ ఈ పక్క కూడా ఉంది మనకి సేమ్. ఇప్పుడు ఆ పక్క చూసాం కదా, అండ్ ఈ పక్క కూడా ఉంది. ఒకసారి చూపిపో దగ్గరికి రా. సో చూడండి ఈ పక్క కూడా ఉంది మనకి కంపెనీ లోగో. ఇది మనం మెమరీ కార్డు పెట్టుకోవచ్చు అండ్ అలానే ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు చూడండి మోనో సస్పెన్షన్ కదా. సో పవర్ ఎలక్ట్రిక్ బండ్లు ఏంటంటే సస్పెన్షన్ ఉండడమే గగనం. సో మనకు చూడండి మనం ఆఫ్ రోడ్లో కూడా వెళ్ళొచ్చు ఇబ్బంది లేకుండా. అంటే పల్లెటూరులో మ్యాక్సిమం ఏంటంటే కొంచెం గుంత రోడ్లు అయితే ఉంటాయి కదా, అక్కడ కూడా మనం ఏంటంటే చాలా హ్యాపీగా ఫ్రీగా అయితే వెళ్ళొచ్చు. సో మీరే చూస్తున్నారు కదా. అండ్ ఇప్పుడు మీకు ఇంకొక ఆప్షన్ అయితే చెప్తాను. మన బండి ఎక్కడన్నా టర్నింగ్లో ఎక్కడన్నా ఇరుక్కోపోయినా కానీ, లేదంటే హైట్ పొజిషన్లో ఎక్కలేకపోయినా కానీ, అంటే బ్యాక్కి హైట్గా వెనక్ సైడ్ హైట్గా ఉన్నప్పుడు మనం ఇట్లా వెనక్కి పోలేం కదా, అప్పుడు ఏంటంటే మనం కన్ఫామ్గా ఇబ్బంది అయితే పడతాం. లేదంటే ఆ పక్కన ఈ పక్కన అడగాల్సి వస్తుంది. అట్ట కాకుండా ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది, రివర్స్ గేర్ ఆప్షన్ అయితే ఉంది. ఈ బటన్ ప్రెస్ చేస్తే ఇప్పుడు మనం యాక్సిలేటర్ కానిస్తే వెనక్కి వెళ్ళిపోతాం. సో చూపిస్తాను చూడండి, నన్ను ఎవరు వెనక నుంచి లాగట్లేదు. ఇప్పుడు మనమే ఆటోమేటిక్గా వెనక్కి అయితే వెళ్తాం.
చూడండి ఎంత ఫాస్ట్ వెళ్తున్నాము. వావ్ సూపర్ ఉంది. ఈ వెనక్కి వెళ్ళే ఆప్షన్ భలే ఉందా బ్రో. ఇట్లానే జీవిత కాలానికి కూడా వెనక్కి వెళ్ళిపోతే బాగుండేమో బ్రో, 10 సంవత్సరాలు వెనక్కి. అండ్ ఇప్పుడు మనం బైక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూద్దాం. అందుకే ఇప్పుడు ఏంటంటే ఒక రౌండ్ అయితే వేస్తున్నాను ఇప్పుడు. అండ్ ఈ బైక్ లో వచ్చేసి మనకి 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఎకో మోడ్ అండ్ స్టాండర్డ్ మోడ్ అండ్ టర్బో మోడ్. ఎకో మోడ్ లో వచ్చేసి మనం దాదాపు 45 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. అప్పుడు మనకి రేంజ్ వచ్చేసి దాదాపు 210 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అలానే ఏంటంటే మనం స్టాండర్డ్ మోడ్ లో కానీ వెళ్తే మనం 65 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. అప్పుడు మనకి రేంజ్ వచ్చేసి 170 కిలోమీటర్స్ వరకు అయితే వస్తుంది. టర్బో మోడ్ లో వచ్చేసి మనం మాక్సిమం స్పీడ్ వచ్చేసి 85 కిలోమీటర్స్ వరకు అయితే వెళ్ళొచ్చు. అప్పుడు మనకి ఏంటంటే రేంజ్ వచ్చేసి 140 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ మనకి బైక్ వెయిట్ వచ్చేసి 115 kgs అయితే ఉంటుంది. మనం ఈజీగా కూడా కంట్రోల్ అయితే చేయొచ్చు. ఇదంతా ఏంటంటే పవర్ స్పోర్ట్ ప్లస్ కదా. అలానే మీరు ఏంటంటే పవర్ స్పోర్ట్ కూడా తీసుకోవచ్చు. మీకు పవర్ స్పోర్ట్ లో కూడా ఏంటంటే 3 మోడ్స్ అయితే ఉంటాయి. ఎకో మోడ్ అండ్ స్టాండర్డ్ మోడ్ అండ్ టర్బో మోడ్. ఎకో మోడ్ లో వచ్చేసి మీకు 45 కిలోమీటర్స్ వరకు అయితే స్పీడ్ వెళ్ళొచ్చు. బట్ కానీ మీకు రేంజ్ వచ్చేసి 150 కిలోమీటర్స్ అయితే ఇస్తుంది. స్టాండర్డ్ మోడ్ లో ఏంటంటే మీరు దాదాపు 65 కిలోమీటర్స్ అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ మీకు రేంజ్ వచ్చేసి 120 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. టర్బో మోడ్ లో వచ్చేసి దాదాపు మీరు 85 కిలోమీటర్స్ స్పీడ్ అయితే వెళ్ళొచ్చు. బట్ కానీ మీకు రేంజ్ వచ్చేసి 100 కిలోమీటర్స్ అయితే వస్తుంది. సో మీకు పవర్ స్పోర్ట్ ప్లస్ కి అండ్ పవర్ స్పోర్ట్ కి చాలా అంటే చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. కంపేర్ మీకు ఏంటంటే ప్రైస్ ఏంటంటే పవర్ స్పోర్ట్ ప్లస్ కొంచెం హై అయితే ఉంటుంది. అండ్ అలానే పవర్ స్పోర్ట్ వచ్చేసి కొంచెం అమౌంట్ అయితే తక్కువ ఉంటుంది. ప్రైస్ డీటెయిల్స్ అంతా ఏంటంటే నేను షోరూమ్కి అయితే వెళ్తాను కదా, అక్కడైతే మీకు మొత్తం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బండి అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది. కంట్రోలింగ్ కానీ వెయిట్ మేనేజ్మెంట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. నాకైతే మంచిగా అయితే బైక్ అయితే నచ్చింది. అండ్ మనకి టైర్స్ అయితే ఉన్నాయి కదా. సో ఈ టైర్లు కూడా ఏంటంటే మనకి స్కిడ్ కూడా కావు. సో మీరు ఇందాక చూసారు కదా మనం ఏ విధంగా బ్రేక్లు వేసామో. సో టైర్స్ కూడా ఏంటంటే కొంచెం సాలిడ్ గ్రిప్ అయితే ఉంది మనకి. ఇప్పుడు దాకా అయితే చూసారు కదా. సో ఇంకా మనం ఈ బైక్ తీసుకొని పోయి షోరూమ్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇంకా అక్కడ బ్రదర్తో మాట్లాడి, ఎవరైతే ఓనర్ అయితే ఉన్నారు కదా, సో సమీర్ రెడ్డి బ్రో, ఆ బ్రోతో మాట్లాడి ఇంక మనం బైక్ ఎంత ప్రైస్ పడద్ది అదంతా ఏంటంటే బ్రదర్ దగ్గర అయితే తెలుసుకుందాం ప్రైస్. సో ఇక్కడైతే నేను ప్రైస్ గురించి అయితే ఏమీ చెప్పలేదు. అండ్ వీడియోని అయితే పూర్తిగా అయితే చూడండి. అండ్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే, సో ఈ కంపెనీ ఏంటంటే కొత్తగా అయితే స్టార్ట్ చేశారు. మనకి ఏంటంటే మీ కాడ అమౌంట్ ఉండి కొంచెం మీరు ఏదైనా ఇట్లాంటి వాటిల్లో పెట్టుబడి ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, మీరు ఇట్లాంటి షాప్స్ ఏమైనా ఓపెన్ చేయాలనుకుంటే మీకు ఏంటంటే తక్కువ రేట్లో డీలర్షిప్ కూడా అయితే ఉంటుంది. సో అదంతా ఏంటంటే మనం సమీర్ రెడ్డి బ్రో దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడైతే మాట్లాడుకుందాం. అండ్ మనం షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు షోరూమ్ అయితే చూడండి ముందు పక్క అయితే కనిపిస్తుంది కదా. అండ్ ఇదేంటంటే మనకి మెయిన్ రోడ్ పక్కన అయితే ఉంటుంది. సో అక్కడ రాసింది చూడండి, పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని కూడా రాసింది. సో మనకి ఏంటంటే మెయిన్ రోడ్కి ఆనుకొని పక్కన అయితే ఉంటుంది. మనం ఈజీగా కూడా కనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి డిజైన్ కూడా మంచిగా అయితే చేస్తున్నారు కదా లైటింగ్తో. సో చూడంగానే ఏంటంటే ఒక అట్రాక్షన్ అయితే మంచిగా అయితే ఉంది నాకు. ఫైనల్ గా మనం ఈ షోరూమ్ అయితే వచ్చేసాం కదా. సో ఇక్కడే వాళ్ళు ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ కూడా చేసేది ఇక్కడే. ఇప్పుడు మెయిన్ యూనిట్ ఇదే. మీకు ప్రైస్ గురించి అయితే ఇప్పుడు దాకా అయితే నేను చెప్పలేదు కదా. ప్రైస్ అయితే మాత్రం కొంచెం మంచి రేంజ్ లోనే ఉంది. దానివల్ల అంటే ప్రైస్ కొంచెం హెవీగానే ఉంటుంది. బట్ కానీ ఫ్యూచర్ లో ఏంటంటే మనకి ఈ మెయింటెనెన్స్ చాలా అంటే చాలా తక్కువగా ఉంటుంది. మనకి ఈ వెహికల్స్ ఏంటంటే ఈ పవర్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే 2 మోడల్స్ అయితే ఉన్నాయి కదా. పవర్ స్పోర్ట్ ప్లస్ అండ్ పవర్ స్పోర్ట్ 2 మోడల్స్ అయితే ఉన్నాయి కదా. మనకి ఏంటంటే మనం రెడ్ కలర్ ఉంది చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఉంది కదా, అది పవర్ స్పోర్ట్ ప్లస్ అది. సో ప్రైస్ వచ్చేసి దాని ప్రైస్ అక్షరాల 1,75,000. అండ్ సెకండ్ మోడల్ వచ్చేసి పవర్ స్పోర్ట్ అయితే ఉంది కదా, దాని ప్రైస్ వచ్చేసి మనకి 1,45,000 అయితే ఉంటుంది. సో అదేంటంటే మనకి బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 70 watts అండ్ 43 AH. ప్రైస్ పాయింట్ ఆఫ్ అయితే ఆలోచించకండి. ఎందుకంటే ఇప్పుడు మనం బైక్ కి ఒకేసారి అమౌంట్ పెడుతున్నాం. అదే ఇప్పుడు నార్మల్ వెహికల్స్ తీసుకున్నాం అనుకోండి, మనకి దాంట్లో ఏంటంటే మనకి బైక్ కొనిన తర్వాత దానికి మళ్ళీ పెట్రోల్, మెయింటెనెన్స్, ఇంజిన్ ఆయిల్ తొక్క చాలా అయితే ఉంటాయి. దానికి ఏంటంటే అడిషనల్ మెయింటెనెన్స్ అయితే మనకి ఎక్స్ట్రా అయితే అవుద్ది. సో దీంట్లో ఏంటంటే ఇప్పుడు పవర్ స్పోర్ట్ ప్లస్ లో ఏంటంటే మనకి 1,75,000 అయితే వచ్చేస్తుంది. సో ఇది ఏంటంటే మనకి ఒక 1 month మనం ఈ వెహికల్ వాడుకొని మనకి ఓవరాల్ గా ఒక కరెంట్ అయ్యే ఖర్చు ఎంత అంటే మహా అయితే 300 నుంచి 400 రూపీస్ అవుతుంది. అదే నార్మల్ బైక్స్ కి అయితే మీరు ఎంత అవుతుందో, నేను బైక్ వాడుతున్నా నాకు తెలుసు, మీరు వాడుతుంటారు మీకు తెలుసు, దాదాపు 3,000 4,000 కూడా అవుతుంది. అందువల్ల ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఏంటంటే స్టార్టింగ్ ఏంటంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది కానీ బట్ కానీ మెయింటెనెన్స్, ఈ పెట్రోల్ ఇవి ఏమి ఉండవు కాబట్టి సో మనకి ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే పర్ఫెక్ట్ గా నేను చెప్తున్నాను. అండ్ మీలో చాలా మంది అయితే బ్యాటరీ లైఫ్ ఎంత వస్తుంది అండ్ అలానే కంట్రోల్ ఎంత లైఫ్ వస్తుందో అయితే చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. సో మనకి వీటి బ్యాటరీ లైఫ్ వచ్చేసి మనకి 5 years అయితే ఉంటుంది. మనకి ఏదైనా ప్రాబ్లం అయిందనుకో వారంటీ వచ్చేసి మీకు 3 years వరకు అయితే ఉంటుంది. అండ్ అలానే కంట్రోల్ అయితే ఉంది కదా, మీకు లైఫ్ వచ్చేసి 3 years వరకు అయితే ఉంటుంది. మీకు వారంటీ వచ్చేసి 1 year వరకు అయితే మీకు కంట్రోలర్ వారంటీ కూడా అయితే ఉంటుంది. అండ్ మీకు ఏదైనా ఈ బైక్ పార్ట్స్ ఏదైనా మీకు కావాలనుకున్నా కానీ నియర్ బై డీలర్స్ షోరూమ్స్ అయితే ఉంటాయి. సో ఆ డీలర్స్ షోరూమ్ పాయింట్ ఆఫ్ లో నేను CEO ఫౌండర్ అయితే ఉన్నారు కదా సమీర్ రెడ్డి బ్రో, ఆ బ్రో దగ్గరికి వెళ్ళి మీకు ఆ డౌట్ క్లారిఫై అయితే చేస్తాను. సో ఇంకా డైరెక్ట్ గా ఏంటంటే మనం బ్రదర్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఫైనల్ గా సో బ్రదర్ అయితే కనిపిస్తున్నారు కదా, సమీర్ రెడ్డి బ్రదర్, మొత్తం ఫౌండర్ అండ్ CEO
సో బ్రదరే. సో ఇంకా బ్రదర్ని అడిగి మనకు కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి కదా. సో ఇప్పుడు దాకా ఎన్ని డీలర్షిప్స్ అంటే ఎన్ని షోరూమ్స్ అయితే వచ్చాయి, ఇంకా అప్కమింగ్ ఎన్ని షోరూమ్స్ అయితే వస్తాయో సో బ్రదర్ని అయితే అడిగి కనుక్కుందాము. హాయ్ బ్రో. హలో. థ్యాంక్ యూ. సో చెప్పండి బ్రో, ఇప్పుడు దాకా ఎన్ని షోరూమ్స్ అయితే ఉన్నాయి ఏ ప్లేస్లో అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ లైక్ అండ్ మీకు ఈ థాట్ ఎలా వచ్చింది? సో యాక్చువల్లీ ఫస్ట్ వచ్చేసి మనం మార్కెట్లో చూసుకుంటే అండి 90% 95% ఉండే అందరూ కూడా ఎవరు సేల్ చేసినా స్కూటీసే సేల్ చేస్తారు. స్కూటీస్ కూడా ఏంటంటే అదే మోడల్ జస్ట్ బ్రాండ్ నేమ్ మార్చి సేల్ చేస్తున్నారు. మోస్ట్లీ ఉన్న ఎలక్ట్రిక్ వెహికల్ ఫీల్డ్ ఎలా ఉందంటే ఒకటే లో స్పీడ్ మోడల్ ఉంటుంది, అదే బ్రాండ్ వేర్ మార్చి అమ్ముతున్నారు. సో నిజంగా మనం ఇల్లు కొందాం అని చెప్పి మంచి క్వాలిటీ వెహికల్ కోసం చూస్తే ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్స్ కూడా తక్కువే ఉన్నాయి మనకి. సో అందుకని చెప్పి ఇలాగ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లో ఒక వేరియేషన్ స్టార్ట్ చేస్తే మనకి బాగుంటుంది అని చెప్పి అనిపించి లైక్ ఒక స్పోర్ట్స్ లుక్ తోనే కాదు, చూసిన వెంటనే ఒక ఎలక్ట్రిక్ బైక్ ఇది అని చెప్పి రికగ్నైజ్ చేసేలాగా ఉండేలాగా ఒక బైక్ లాంచ్ చేయాలని చెప్పి ఈ మోడల్ లాంచ్ చేసాం మేము. అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే డిజైన్ కూడా బైక్ డిజైన్ కూడా ఒక ఏదో లైక్ దూరం నుంచి ఒక సూపర్ బైక్ ఆ టైప్ ఆఫ్ ఉంది. అంటే మోటార్ హబ్ కానీ టైర్కి వచ్చి అది దాని తర్వాత డిజైన్ కానీ అండ్ మీ తర్వాత మీ లోగోకి లైటింగ్ రావడం కానీ అండ్ అలానే దాంట్లో ఏదో కొన్ని మోడ్స్ నేను ప్లే కూడా చేశాను. అది సూపర్ బైక్ బీటింగ్ ఎగ్జాస్ట్ వస్తుంది కదా, ఆ రకమైన సౌండ్ అయితే వస్తా ఉంది. అంటే అవన్నీ థాట్స్ మీకేనా అట్లా? అదండి మెల్లమెల్లగా మనం మెల్లగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేస్తా ఒకటి ఇంప్రూవ్మెంట్స్ చేసాం. ఫస్ట్ ఇలా లోగోస్ పెట్టాం, తర్వాత ఏమో స్పీకర్స్ పెట్టాం, తర్వాత మనకి యాప్ ఉంటే ఇంకా బాగుంటుంది అనిపించింది. యాప్ డెవలప్ చేసేటప్పుడేమో మీరు చెప్పినప్పుడు ఇలాగా SOS ఎప్పుడు యాక్సిడెంట్ అయితే 3 ఎమర్జెన్సీ కాంటాక్ట్స్ ఆటోమేటిక్ గా కాల్ వెళ్ళేలాగా. అది నాకు తెలిసి పర్ఫెక్ట్. అండ్ ఏ వెహికల్స్ లో కూడా అట్లాంటి ఫ్యూచర్ నేను చూడాల. సో దానికి ఏంటంటే మోస్ట్లీ ఆ బండి తీసుకుందాం అని నేను డిసైడ్ అయ్యా. సో మనకి ఏంటంటే బైక్ సింపుల్ గానే ఉండాలి, ఫ్యూచరిస్టిక్ గానే ఉండాలి, రెండు కూడా ఒక కాంబినేషన్ కింద ఉండేలాగా బిల్డ్ చేసాం అన్నమాట మోటార్ సైకిల్ ఇది. అండ్ నెక్స్ట్ ఇది లాంచ్ చేసిన August 2022 లో లాంచ్ చేసామండి. 3 months అంతే. 3 months అయిందండి. 3 months లో కూడా మనం ప్రస్తుతానికి అయితే ఇక్కడ ఏపీ వరకు అయితే ఏలూరు అండ్ నల్గొండలో మనం సేల్ చేస్తున్నాం వెహికల్స్ ఇవి. తర్వాత ఏమో కాకినాడ హెడ్ ఆఫీస్ ఇది హెడ్ ఆఫీస్ కాకినాడ. అండ్ నెక్స్ట్ ఇది కాకుండా మనం ఆల్రెడీ పూణే, భోపాల్ అండ్ గోవాలో కూడా మనం డీలర్షిప్ సైన్ చేసాం. ఆల్రెడీ మనకి టెస్ట్ రైడ్స్ ఇచ్చి బుకింగ్స్ అయ్యి కూడా అక్కడ కూడా మనం తీసుకుంటున్నాం. ఓకే, స్టార్ట్ చేసిన 3 months లోనే అవుట్ ఆఫ్ స్టేట్ కూడా వెళ్ళిపోయారు. ఓకే, ఇంకా ఇప్పుడు మా నెల్లూరులో కూడా ఫ్యూచర్ లో ప్లానింగ్ ఉందండి. వన్స్ డెలివరీ స్టార్ట్ అవుతాయి 1 month లో డెలివరీ స్టార్ట్ అయిన తర్వాత నెల్లూరు, విజయవాడ, వైజాగ్, హైదరాబాద్ ఇవన్నీ కూడా 1-2 months లో బై ఎండ్ ఆఫ్ ది ఇయర్ మోస్ట్లీ మేజర్ సిటీస్ ఏపీ ఉన్న మేజర్ సిటీస్ అన్ని కూడా టార్గెట్ చేస్తున్నాం ఓపెన్ చేసేలా. ఎవరికైనా డీలర్షిప్ ఇంట్రెస్ట్ గాని ఉంటే సో నాకెందుకంటే రేపన్న రోజు బ్రదర్ ఒక ఈ ఫీల్డ్ లో ఒక రేంజ్కి వెళ్తారు, కన్ఫర్మ్ సక్సెస్ఫుల్ ఒక రేంజ్కి వెళ్ళద్ది. సో అప్పుడేంటంటే డీలర్షిప్ తీసుకోవాలన్నా కొంచెం ప్రైస్ అనేది ఎక్కువ ఉంటుంది. స్టార్టింగ్ త్వరలోనే మనం అంటే స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడే మనం డీలర్షిప్ కి అప్రోచ్ అయ్యామనుకోండి, సో మీకు ప్రైస్ కూడా మీకు కొంచెం తగ్గద్ది అండ్ మీకు కొన్ని ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఒక బ్రాండ్కి ఒక నేమ్ వచ్చిన తర్వాత మీరు కానీ డీలర్షిప్ తీసుకున్నారనుకోండి, సో కొంచెం ప్రైస్ అయితే ఉంటుంది. సో బ్రదర్ స్టార్ట్ చేసి 3 months అవుతుంది కాబట్టి డీలర్షిప్ ఇప్పుడే ఇంకా స్టార్ట్ అవుతా ఉంది కాబట్టి ఎవరన్నా డీలర్షిప్ ఈ ఫీల్డ్లో మీకు ఇంట్రెస్ట్గా ఉంటే సో బ్రదర్ని అయితే మాత్రం త్వరగా అయితే కాంటాక్ట్ అవ్వండి. సో నేను బ్రదర్ ఫోన్ నెంబర్ కానీ అండ్ అడ్రస్ కానీ మొత్తం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ మొత్తం నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. అండ్ అలానే బ్రదర్ చేత మీకు అడ్రస్ కూడా అయితే చెప్పిస్తాను కాకినాడలో, ఎందుకంటే ఇక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం కూడా ఇదే ఇంకా హెడ్ ఆఫీస్ అంటే ఇక్కడే మొత్తం ఇంకా కాకినాడలోనే. ఒకసారి అడ్రస్ చెప్పండి. అడ్రస్ వచ్చేసి జగన్నాథపురం ముందు ఉంటుందండి, మెయిన్ రోడ్ లో ఫస్ట్ బిల్డింగ్ ఇదే అండి, జగన్నాథపురం బ్రిడ్జ్ ముందు ఉండేది. జగన్నాథపురం బ్రిడ్జ్ ముందు కాకినాడ. సో ఇది సింపుల్ స్వీట్ గా చెప్పాలంటే అడ్రస్. కన్ఫర్మ్ ఈ వీడియోని ఎండ్ వరకు అయితే చూసారనుకుంటున్నాను. అండ్ ఇంకోటి మెయిన్గా ఏంటంటే మన వీడియోస్ చూసేది యూత్ కాబట్టి సో కన్ఫర్మ్ ఏంటంటే మీ పేరెంట్స్ చూపిండి. సో కన్ఫర్మ్ అయితే నచ్చుతుంది. ఇప్పుడు మనం సర్వీస్ చేయించుకునేటప్పుడు బయటికి వెళ్ళి ఎక్కడెక్కడో తిరగాల, అదంతా తలకాయ నొప్పి అయితే ఉంటుంది అండ్ అమౌంట్ కూడా ఎక్కువ అవుతుంది, 3000-4000 అయితే అవుతుంది. అదే ఏంటంటే ఈ వెహికల్స్కి ఏంటంటే మనం ఇంట్లోనే ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మంత్లీ హార్డ్లీ ఎంత అయినా కానీ ఒక 400 రూపీస్లో అయితే అయిపోతుంది. సో ఇంతటితో ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను గైస్. సో కన్ఫామ్గా మీకు డీలర్షిప్ పాయింట్ ఆఫ్ లో కానీ అందాలని మీకు కన్ఫర్మ్ డైరెక్ట్గా బైక్ కావాలనుకున్నా కానీ బ్రదర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ అవ్వండి. నేను డీటెయిల్స్ మొత్తం ఏంటంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. సో మీకు ఏంటంటే రేట్ పాయింట్ ఆఫ్ లో కూడా కొంచెం బ్రదర్తో మాట్లాడండి, ఏదైనా మేబీ డిస్కౌంట్స్ ఉంటే బ్రదర్ అయితే కన్ఫర్మ్ మీకు డిస్కౌంట్స్ కూడా అయితే ఇస్తారు. సో ఇంతటితో ఈ వీడియోని అయితే ఎండ్ చేస్తాను. అనదర్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.